అక్కడ దీపమే దైవరూపం. అడవుల్లో దారి కూడా లేని ప్రాంతం. ఎత్తైన కొండల మధ్య గుహ ఉంటే ఆ గుహలో దీపమే అమ్మవారి రూపమైంది. ఆ అమ్మవారే ఆదివాసీల ఇలవేల్పు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచే కాదు 9 రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వచ్చే శక్తి క్షేత్రం అదే జంగుబాయి క్షేత్రం. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని కోటపరందోలీల జంగుబాయి అమ్మవారి జాతరకు భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కోట పరందోలిలో ఆలయం లేదు, విగ్రహాలు లేవు. గుహలో జ్యోతి దర్శనమైతే చాలు. దివ్యక్షేత్రంలో ఏ మొక్కు మొక్కినా కోరుకున్నది జరిగి తీరుతుందనేది ఇక్కడికి వచ్చే ఆదివాసీల నమ్మకం. కెరమెరి మండలం పరందోలి మహారాజుగూడ మీదుగా వెళ్తే కోట పరందోలి వాగు సమీపంలో కొండలో గుహ కనిపిస్తుంది. ఈ గుహలో కొలువుదీరిన జంగుబాయి అమ్మవారి దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. కెరమెరికి 40 కిలోమీటర్లకు పైగా దూరంలో, ఆదిలాబాద్కు 70 కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడికి చేరుకోవాలంటే దట్టమైన అడవి, కొండ, కోనలు దాటి వెళ్లాల్సిందే. గతంలో నడక మార్గమే ఉండేది. ఇప్పుడు ఎడ్ల బండ్లు, ఇతర వాహనాల్లోనూ వస్తున్నారు. సరైన రోడ్డు లేని మార్గంలో నడిచి వేలాది మంది వెళ్తుంటారు. ఇరుకైన గుహలోపల ఉండే దేవత రూపమైన జ్యోతిని భక్తి తత్వంతో దర్శించుకుంటారు. పుష్యమాసంలో నెలవంక కనిపించిన రోజు నుంచి అమావాస్య వరకు పవిత్ర మాసంగా భావిస్తారు ఆదివాసీలు. జంగుబాయి జాతరను నెల రోజుల పాటు ఎంతో భక్తితో చేసుకుంటారు. జాతరకు వెళ్తున్న భక్తులు గుహ మధ్యలోకి వెళ్లి దీపంను దర్శించుకుంటున్నారు. గుహకు వెళ్లి వచ్చే క్రమంలో ఎంతో శ్రమిస్తున్నారు. చీకట్లను పారద్రోలే జంగుబాయి దేవత రూపంగా వెలుగును ఆరాధిస్తారు భక్తులు. జాతరకు వచ్చే ఆదివాసీలు నియమ నిష్టలతో ఉంటారు. ఈ నెల రోజులు ఇల్లు, వాకిలిని శుభ్రంగా ఉంచుకుంటారు. పాదరక్షలు ధరించరు, మద్యం తాగరు, నేలపైనే నిద్రిస్తారు. హోటళ్లలో భోజనాలు చెయ్యరు. జంగుబాయి దీక్షలు సైతం తీసుకుంటారు. కొడప, హెరెకుమ్ర, మరాప 8 ఇండ్ల వాళ్ళు నియమనిష్టలతో ఈ పూజలు చేస్తారు. ఏదైతే చెడుదారి పట్టకుండా, ఏదైతే మనం బాగుపడాలంటే జంగు సేవ చేసేది ఈ ప్రాంతంలో దాన్ని పూజ చేసడానికి వేల మంది ఈ దీక్షలో ఉంటారు. రోకలితో దంచికొట్టి సేకరించిన బియ్యాన్ని పూజకు వాడుతారు ఆదివాసీలు. పూజారి సమక్షంలో అమ్మవారిని దర్శించుకుంటారు. గుహలో అమ్మవారికి దీపారాధన, ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. ఆ తర్వాత మైసమ్మ, పోచమ్మ వద్ద మేకలు, కోళ్లను బలిచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. జగన్మాత మరి ఆదిశక్తి పరాశక్తి జంగుబాయి ఇవాళ కోటపరందులో అక్కడ వెళ్ళడం, ఆ దేవత ఏ రకంగా వెలిసింది, అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కూడా తప్పకుండా వివరిస్తాం. తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో ఉన్నటువంటి ఆ కోటపరందులో వెలిసినటువంటి గొంతులో వెలిసినటువంటి జంగుబాయి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసులందరూ కొలిచే దేవత కాబట్టి తప్పకుండా దాని ప్రాముఖ్యత కూడా చాలా సందర్భాల్లో మీకు చెప్తాం. ఇవాళ 13వ తారీఖు రోజు ప్రభుత్వం కూడా అక్కడ వెళ్ళి అక్కడ కార్యక్రమం నిర్వహిస్తాం కాబట్టి తప్పకుండా వివరిస్తాం. జాతర సమయంలో దేవత రక్షణ కోసం 8 గోత్రాలకు సంబంధించిన తెగలు పనిచేస్తాయి. పచ్చని ప్రకృతి, ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాల మధ్య అద్భుతంగా జరుగుతుంది జాతర.